ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి రాజధాని విషయంపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదని టీడీపీ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. బుధవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, విశాఖలో మధ్యతరగతి బ్రతుకుల్ని అతలకుతలం చేశారని, సొంత ఇల్లు కొనుక్కునే పరిస్థితి కూడా లేదన్నారు. అమరావతిని ఎందుకు అభివృద్ధి కార్యక్రమం చేయలేదని ఆరోపించారు. రాజధానిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఈ న్యాయ పోరాటాల వల్ల ఆగిపోయింది. విశాఖపట్నాన్ని రాజధాని చేసే వరకు హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్ కింద, కామన్ క్యాపిటల్ కింద ఉంచాలని మేము రాజ్యసభలో మాట్లాడుతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఈ విషయమై తగినటువంటి చర్య తీసుకుంటాం అని చెప్పడం అనేది జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దీని వెనక ఏ భావంతో జగన్ గారు సుబ్బారెడ్డి గారి చేతి పలుకులు పలికించారో అర్థం కానటువంటి విషయం. కేవలం ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల మధ్య మరొక పర్యాయం అగ్ని రాజేసేటువంటి ప్రయత్నంలో నాకు కనిపిస్తుంది. ఎప్పుడో క్యాపిటల్ మారిపోయింది. 10 సంవత్సరాలకి కేంద్రం పార్లమెంటు ఆమోదించినప్పటికీ కూడా జాయింట్ క్యాపిటల్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జాయింట్ క్యాపిటల్లో ఎన్నాళ్ళున్నా మనకు భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ని పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు అక్కడ మన తాలూకు అవశేషాలు కూడా హైదరాబాదులో ఏమీ లేవు. ఇప్పుడు ఏదో హైదరాబాదులో ఉన్నట్టు మన సెక్రటేరియట్, మన అసెంబ్లీ, మన కౌన్సిల్, మన ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాదులోనే ఉన్నట్టు ఇప్పుడు దాన్ని పొడిగించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఈ మేధస్సు ఏమిటో నాకు అర్థం అవడం లేదు. ఇటువంటి మేధావులందరినీ కూడా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితిలో రావడం అనేటువంటి జరిగింది. పెద్దలు అనిపించుకున్నటువంటి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చిలక పలుకులు పలికి ఈ రెండు రాష్ట్రాల మధ్య అగ్ని రాజేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుస్సాహసం. అది సరి అయినటువంటి విధానం కాదు. ఆడుకుందాం ఆంధ్ర ఆడుకున్నారు కదా. 5 సంవత్సరాల నుంచి ఫుట్బాల్తో ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో. ఇంకా ఆడతారా? 60 రోజుల్లో వెళ్ళిపోతున్నారు ఇంటికి. 60 రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆడుతుంటే ఎలాగా? నిన్న స్టేడియం దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎంతమంది ఉన్నారండి? ఒక జీప్ కూడా ఓపెన్ టాప్ జీప్ పెట్టారు. అందరినీ చుట్టూరా తిరిగి